నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్య వాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరిగాయో వాటి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఉదయము 5:05 నుండి 6:06 వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే 11 గంటల నుంచి 12 గంటల దాకా మనకు మహాశ్వాస విజ్ఞాన్ అనే ప్రత్యేకమైన ప్రోగ్రాం, అంటే 11 రోజుల ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మంచిర్యాల నుండి అగ్గి భీమయ్య గారు మనకు వివరణను ఇస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఎందుకంటే శ్వాస ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఉండేది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్వాస యొక్క విజ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే 1 గంట నుంచి 2 గంటల దాకా మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చేత మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మధ్యాహ్నము 3 నుంచి 5 గంటల వరకు మనం స్పెషల్ ప్రోగ్రాం జరుపుకుంటూ ఉన్నాం కదా. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అల్లా బక్షు కోదాడ గారిచే మనము దివ్య సంపద అనేది మనము డిజిటల్ వర్క్షాప్ జరుపుకుంటూ ఉన్నాం కదా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 3వ రోజు. ఈ ప్రోగ్రామ్ని మీరందరూ చక్కగా లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. ఫ్రెండ్స్, అలాగే సాయంకాలము 6:30 మనకు అనుపమ గారు, అంటే పరుచూరు నుండి వాళ్ళు వచ్చేసి DNA ఆఫ్ ద స్పిరిట్ అని ఎపిసోడ్ 6వ భాగాన్ని మనకు అందివ్వబోతున్నారు. ఫ్రెండ్స్, అలాగే రాత్రి 9:30 సీనియర్ పిరమిడ్ మాస్టర్ చేత మనకు లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఈ లైట్ వర్కర్స్ ప్రోగ్రాంలో జరిగే మనకు ఈరోజు జూమ్ సెషన్ల యొక్క వివరాలు. ఫ్రెండ్స్, అలాగే ఐడి వచ్చేసి 9186664225. ఫ్రెండ్స్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి లైట్. ఫ్రెండ్స్, ఈ ఐడి, ఈ లైట్ అనే పాస్వర్డ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇదే ఉంటుంది. ఫ్రెండ్స్, డైలీ ఇదే జూమ్ ఐడి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, సోల్ కేర్ వాళ్ళు వచ్చేసి 108 రోజుల మహాయజ్ఞాన్ని జరుపుతూ ఉన్నారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 100వ రోజు సెలబ్రేషన్స్. ఫ్రెండ్స్, అందుకనే ఈరోజు స్పెషల్ గెస్ట్గా మనకు టాపిక్ని అందివ్వడానికి, జ్ఞానాన్ని అందివ్వడానికి బ్రహ్మర్షి న్యూటన్ గారు మరియు వారి సతీమణి అయిన బ్రహ్మ విద్వరిష్ట మనకు లక్ష్మీ మేడం గారు వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానాన్ని, అంటే అహంకారం రాహిత్యము అనే దాన్ని, అంటే డ్రాప్ యువర్ ఈగో అనే దాన్ని మనకు 3 గంటల నుండి 4:30 వరకు ఈ వివరణను ఇవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి జూమ్ సెక్షన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. అనంతపురం జిల్లా యందు గుంటకల్ నందు మరి అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు ధ్యానము, ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా సీనియర్ మాస్టర్స్తో సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ఐడి UANBFMEUCCN స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. అందమైన పిల్లల గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 దాకా ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి అనంతపురం నందు ధ్యానం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి సూపర్ కిడ్స్ అని చెప్పేసి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ కార్యక్రమంలో హాజరవ్వచ్చు. మరి స్టోరీసు, మెడిటేషను, యాక్టివిటీసు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. మరి మీటింగ్ ఐడి వచ్చేసి 699980426869. మరి పాస్పోర్ట్ వచ్చేసి Q, స్మాల్ E, R, S, Z. మరి సోల్ కేర్ ద్వారా మరి 108 రోజులు ఆత్మ ధ్యాన సందేశము
టాపిక్ వచ్చేసి అహంకార రహితత్వము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సోల్ కేర్ వారు. 19వ తేదీ సాయంత్రం 3 నుంచి 4:30 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. రామా సీతా గారుచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. మరి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారు, మరి డాక్టర్ లక్ష్మి గారిచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మీటింగ్ ఐడి వచ్చేసి 3117475809 సోల్ కేర్ అని చెప్పేసి పాస్పోర్ట్ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి. మరి అలాగే ఉమ్మడి పలమనూరు జిల్లా సొసైటీ ద్వారా, ఉమ్మడి పలమనూరు జూమ్ సెక్షన్స్ ద్వారా సాయిలు గుంటూరు వారిచే ఈ ధ్యాన బోధన జరుగుతుంది. మరి ఆత్మజననం అని టాపిక్. మరి పొద్దున 11 నుంచి 1 గంట దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది 19వ తేదీ. మరి మీటింగ్ ఐడి వచ్చేసి 2447123220. ఏకతా ధ్యాన శక్తి గ్రూప్ ద్వారా డైలీ సాయంత్రం 4 నుంచి 6 వరకు జరుగుతుంది ధ్యాన జ్ఞాన సందేశము. మరి మీటింగ్ ఐడి వచ్చేసి 2519218848. పాస్పోర్ట్ వచ్చేసి జ్యోతి. మరి ఈ కార్యక్రమము ఎంతో అద్భుతంగా జరుగుతుంది. పిఎంసి ఛానల్ అంటేనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. కిరణ్మయి విశాఖపట్నం ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందాం. విజయనగరం జిల్లా సాలూరు గ్రామంలో మెడిటేషన్ మరియు యోగా శిక్షణ బాలలకు అనకాపల్లి డాన్స్ మాస్టర్ శివగారిచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది బాలబాలికలు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ మొయిది ప్రకాశ్రావు గారు ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన 41 రోజులు అఖండ ధ్యాన యజ్ఞం ప్రారంభిస్తున్నారు. విశాఖ జిల్లాలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందాం. విజయదుర్గా మేడం ఆధ్వర్యంలో ఉద్దీపన యూట్యూబ్ ఛానల్ నందు ధ్యాన కార్తీక మాస వ్రత దీక్షలో 5వ రోజు ఉదయం 4:30 నుండి 5:30 వరకు ధ్యాన గంగా స్నానం, సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆత్మ పురాణ శ్రవణం, నక్షత్రమిత్రులు ప్లైడన్ టీచింగ్స్ హరికృష్ణ గారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఓల్డ్ డైరీ ఫామ్ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు కమలా గారి ఆధ్వర్యంలో 3 గంటల నుండి 5 గంటల వరకు ధ్యానం, స్వాధ్యాయం, అనుభవ జ్ఞానం నిర్వహిస్తున్నారు. జగపతిరాజు గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యాలీలో శని ఆదివారాల్లో 6 గంటలు విపස්සనా ధ్యానం, స్వామీజీ బుద్ధిస్టు సందేశాలు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. నాగలాపల్లి శ్రీ చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు బాలానంద కార్యక్రమంలో క్రాఫ్ట్ క్లాస్ లక్ష్మీ సుజాత మేడం గారు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఆధ్వర్యంలో మెగా పిరమిడ్ సంకల్ప ధ్యానం మరియు ధ్యానమిత్రులందరూ కలిసి పద్యాలు, శ్లోకాలు మరియు కీర్తనలు పాడుతూ వాటి భావాలను వివరిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెంలో పిరమిడ్ నిర్మాణం, భగవద్గీత క్లాసులు, సామూహిక ధ్యానాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కూరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోల్ కేర్ వారి ఆధ్వర్యంలో 108 రోజుల ఆత్మ ధ్యాన సందేశాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 డేస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారు మరియు బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారిచే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వారి యొక్క అహంకార రాహిత్యం అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. మరి అలాగే
బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి భీమవరం గారుల ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే అంశంపై ఈ నెల 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ధ్యానం, అలాగే 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు రాణి గారు తిరుపతి గారిచే సందేశం మరియు సందేహాలకు సమాధానాలు ఉంటాయి. అలాగే మరి పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో డిజిటల్ సేవా యజ్ఞం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారిచే పురాణాలలోని సూక్ష్మ రహస్యాలు అనే అంశంపై మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ శక్తి సమూహం ఆ కార్యక్రమంలో భాగంగా చంద్రగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజు గారిచే 24వ రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల వరకు వారి యొక్క ధ్యాన జ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అర్ధనారీశ్వరం అనే అంశంపై ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సాగర్ గారు అలాగే హిమబిందు గారు పిరమిడ్ వ్యాలీ నుంచి ఎసెన్షియల్ కపుల్ అంటే వారి యొక్క సందేశాన్ని ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు డిఎన్ఏ స్వర్ణలత గారి ఆధ్వర్యంలో జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. 108 రోజుల డిజిటల్ ధ్యాన స్వాధ్యాయ మరియు సద్యన సాంగత్యంలో భాగంగా ఈరోజు 59వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిహెచ్ లక్ష్మీ స్వాతి గారు వింజమూరు నెల్లూరు జిల్లా వారిచే ఉదయం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు స్వాధ్యాయ యోగంలో భాగంగా ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి వారి యొక్క వివరణ వారి యొక్క సందేశం ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లా పిరమిడ్ ధ్యాన కుటుంబం వారి సద్దిన సాంగత్యంలో భాగంగా గుడ్లవల్లేరులో నిర్మాణం జరుగుతున్న శ్రీ ఆత్మ విద్య పిరమిడ్ కోసం సంకల్ప ధ్యానం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి జయసుధా మేడం గారు పలమనేరు చిత్తూరు జిల్లా వారిచే 4 ఒప్పందాలు అనే అంశంపై మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో జ్ఞాన స్వాధ్యాయ సప్తాహం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ద బుద్ధాస్ వైఫ్ అనే అంశంపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి దివ్య గారు ప్రొద్దుటూరు వారిచే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కొండారెడ్డి గారు గద్వాల్ వారిచే చిరంజీవత్వం అనే అంశంపై సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మన కాన్సెప్ట్ యమ నియమాలు. యమము అంటే నియంత్రణ అంటే కంట్రోల్. మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి పతంజలి మహర్షి 5 నియమాలను ప్రవచించారు. అవి సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. మరి సత్యం ఎప్పుడు ఆత్మ సత్యాన్నే పలకడం. అలాగే అహింస అంటే హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం, అదే అహింస అంటే. అలాగే బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు మధ్య మార్గాన్ని అవలంబించడమే బ్రహ్మచర్యం. అలాగే ఆస్తేయం అంటే ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం. అంటే ఎవరికి ఎంత ఉన్నా కూడా మనం ఎవరి మీద ఈర్ష్య అసూయలు ఉండకూడదు, దాన్నే ఆస్తేయం అంటారు. అలాగే అపరిగ్రహం అంటే అవసరం కానిది ఇతరులు ఇచ్చినా కూడా తీసుకోకపోవడం, అదే అపరిగ్రహం. అలాగే నియమం అంటే తప్పనిసరి దైనందిన కార్యకలాపాలు. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి. అలాగే పతంజలి మహర్షి 5 నియమాలను ప్రవచించారు. అవి శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. శౌచము అంటే శరీరాన్ని పరిసరాలను శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే సంతోషం అంటే మనస్సును ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడమే సంతోషం. అలాగే స్వాధ్యాయం అంటే చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా చదువుతూ ఉండడం.
అలాగే తపస్సు అంటే నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండడమే తపస్సు. తర్వాత ఈశ్వర ప్రణిధానం, అంతా ఈశ్వరమయమే అన్న భావనలో సదా ఉండడమే ఈశ్వర ప్రణిధానము. అలాగే యమ నియమాలు భౌతిక జీవనంలో హస్తగతం కావాలి అంటే నిత్య అనునిత్య యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం వినా వేరే శరణ్యం లేదు. కాబట్టి అందరూ పతంజలి మహర్షికి శతకోటి నమస్కారాలు తెలియచేస్తూ అందరూ తప్పకుండా ధ్యానం చేసి యమ నియమాలను పాటిస్తూ ఉంటారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాటి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.